ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంటర్నెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అయినా కూడా మన మనుషులకు అర్థం కాని ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో దాగి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కెమెరాలో రికార్డ్ అయిన భయంకరమైన మిస్టీరియస్ వీడియోస్ని చూపిస్తాను. ఆ వీడియోస్ ఎంతో ఆశ్చర్యకరంగా మిస్టీరియస్గా ఉంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, హాస్పిటల్ ఎలాంటి చోటు అంటే ఇక్కడ చాలా మంది వ్యక్తులు చనిపోతూ ఉంటారు. డాక్టర్స్కి మనుషులు చనిపోవటం ఒక సాధారణమైన విషయం. కానీ పాకిస్తాన్ హాస్పిటల్లో ఎలాంటి దృశ్యం కనిపించింది అంటే దాన్ని చూసి డాక్టర్లు కూడా చాలా భయపడ్డారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కొంతమంది వ్యక్తులు చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే ఒక డాక్టర్ తన రూమ్ నుంచి బయటకు వచ్చి ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసినట్టుగా అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు బయట ఉన్న వ్యక్తులు ఒక వీల్ చైర్ వాళ్ళ దగ్గరికి రావడం గమనిస్తారు. ఇక ఆ వీల్ చైర్ దానంతటా అదే కదులుతుంది. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు భయపడి గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. డాక్టర్స్ ఏ దృశ్యాలను చూశాడో, అసలు ఆ వీల్ చైర్ దానంతటా అది ఎలా కదిలిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ దృశ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఒకరోజు అర్ధరాత్రి అమెరికన్ పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒకరు వాళ్ళ ఇంటి వెనక ఒక దొంగ ఉన్నాడు అని కంప్లైంట్ చేశారు. ఇక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించారు. కానీ అక్కడికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించలేదు. ఆ పోలీస్ ఆఫీసర్ ఒక టార్చ్ని చేతిలో పట్టుకుని అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని విని అతను చాలా భయపడతాడు. వెంటనే అతను అక్కడి నుంచి వెనక్కి వస్తాడు. అతన్ని భయపెట్టడానికి ఆ దొంగ ఏమైనా అలా చేస్తున్నాడేమో అని పోలీసు అనుకుంటాడు. ఆ పోలీసు వెంటనే ఒక టీంని పిలిపిస్తాడు. అతను తన టీంతో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఆ భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విని ముగ్గురు పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. ఆ శబ్దం విన్న తర్వాత పోలీసులు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ధైర్యం చేయలేదు. అసలు అక్కడ ఏముందో, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఒక రోడ్డుపై ఉన్న కారులో 4 శవాలు దొరికాయి. అసలు వీళ్ళకి ఏం జరిగిందో, వీళ్ళని ఎవరు చంపారో ఎవరికీ తెలియదు. పోలీసులు వీళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళలో ఒక వ్యక్తి తను చనిపోవడానికి ముందు మొబైల్లో ఒక వీడియోని రికార్డ్ చేశాడు. ఆ వీడియో చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఆ వీడియోలో వీళ్ళు రాత్రిపూట రోడ్డు పైన ప్రయాణిస్తూ ఎక్కడికో వెళ్తున్నారు. అక్కడ వీళ్ళకి తెల్ల బట్టలు వేసుకున్న ఒక మహిళ కనబడుతుంది. ఆ మహిళ వీళ్ళనే చూస్తూ ఉంది. వీళ్ళని తన వైపుకు పిలుస్తూ ఉంది. వీళ్ళు ఆ అమ్మాయి దగ్గర నుంచి ప్రయాణించినప్పుడు ఒక్కసారిగా రికార్డింగ్ ఆగిపోయింది. ఇది జరిగిన కాసేపటికే వీళ్ళు కారులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆ అమ్మాయి ఎవరో, వీళ్ళకు ఏమైందో ఎవరికీ తెలియదు. ఈ భయంకరమైన రహస్యం గురించి ఎవరికీ తెలియదు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇండోనేషియాలో జరిగింది. ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురు సడన్ గా ఏదో భయంకరమైన దృశ్యాలను చూసింది. ఆమె చూస్తున్న భయంకరమైన దృశ్యాలు ఆమెకు తప్ప ఇంకెవరికీ కనిపించలేదు. ఆ దృశ్యం చూసి చాలా భయపడిపోయింది. ఆమె చాలా గట్టిగా ఏడ్చేసింది. ఏదో దయ్యాన్ని చూసినట్టు గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తోంది. ఆమెను చూస్తే ఏదో దుష్టశక్తి ఆవహించినట్టు అనిపిస్తోంది. ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ దృశ్యాలు చూసిన పెళ్లి కొడుకు పరిస్థితి ఏమై ఉంటుందో తలుచుకుంటేనే జాలి వేస్తోంది. ఎందుకంటే పెళ్లి కొడుకు రాత్రిపూట పెళ్లి కూతురుతో ఒక్కడే ఉండాలి. కాబట్టి దానికంటే ముందు ఇలాంటి భయంకరమైన సంఘటన జరగడం చూసి అతను ఖచ్చితంగా భయపడి ఉంటాడు. ఈ దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి దయ్యాల కథలు వింటూ వస్తున్నాం. కానీ మీరు ఎప్పుడైనా నిజంగా దయ్యాన్ని చూసారా? డొనాల్డ్ అనే ఒక వ్యక్తి నిజంగానే దయ్యాన్ని చూశాడు. ఒకరోజు డొనాల్డ్ తన ఇంటి దగ్గర ఉన్న అడవిలో గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి అడవిలో ఒక దృశ్యం కనబడుతుంది. దాన్ని బాగా గమనించి చూసినప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. డొనాల్డ్ తన మొబైల్ తీసి ఈ వీడియోని రికార్డ్ చేశాడు కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అమ్మాయి అడవిలోని ఒక పెద్ద చెట్టుపై నుంచోని విచిత్రంగా ప్రవర్తించడం మీరు క్లియర్గా చూడవచ్చు. ఆమె చూడ్డానికి ఒక దెయ్యం లాగా ఉంది. కానీ ఆ అమ్మాయి డొనాల్డ్ ని చూడలేదు. ఆమె చాలాసేపటి వరకు చెట్టు మీదనే నుంచొని ఉంది. కానీ సడన్ గా మాయమైంది. ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరూ కూడా ఈ అడవిలోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు.
ఫ్రెండ్స్, మనం హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు హాస్పిటల్లోనే చనిపోతూ ఉంటారు. ఈ కారణం చేతనే హాస్పిటల్స్ ని ఈ ప్రపంచంలోనే భయంకరమైన ప్రదేశాల్లో ఒకటిగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న భయంకరమైన వీడియో ఏదైతే ఉందో అది జపాన్లోని ఒక హాస్పిటల్లో రికార్డ్ చేయబడింది. ఈ వీడియోలో ఒక పేషెంట్ తన బెడ్ పై పడుకుని ఉన్నాడు. అప్పుడు తన ఎదురుగా ఉన్న పేషెంట్ బెడ్ దగ్గర ఒక నల్లటి ఆకారం నిలబడి ఉండడం అతను చూశాడు. ఆ ఆకారం చూడ్డానికి ఒక మహిళలాగా ఉంది. ఆ ఆకారం చాలా నల్లగా ఉంది. దాని చేతులు, కాళ్ళు అసలేమీ కనిపించలేదు. వెంటనే ఆ పేషెంట్ ఆ విచిత్రమైన ఆకారాన్ని వీడియో తీయడం మొదలుపెట్టాడు. కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆకారం వీడియో తీసే వ్యక్తికి తప్ప ఇంకెవ్వరికీ కనిపించలేదు. దాని చుట్టూ ఉన్న వ్యక్తులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అసలు అక్కడ ఎలాంటి ఆకారం లేదు అన్నట్టుగా వాళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఆకారాన్ని రికార్డ్ చేసిన తర్వాత కొన్ని గంటలకే ఆ వీడియో తీసిన వ్యక్తి చనిపోయాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దీన్ని ఒక వ్యక్తి ఒక శ్మశానంలో రికార్డ్ చేశాడు. నిజానికి ఈ వ్యక్తి శ్మశానం దగ్గర నుంచి వెళ్తున్నాడు. అప్పుడు ఆ శ్మశానంలో అతనికి ఒక కారు కనిపించింది. సమాధుల దగ్గర కారు ఎందుకు ఉందని అతను అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు అతనికి ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. ముందు అతను ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందేమో, ఆ కారణం చేతనే ఆ అమ్మాయి ఏడుస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఏ మహిళ లేదు. అతను అక్కడ ఎవరూ లేరని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కేవలం ఆ కారులో మాత్రమే కాదు, ఆ శ్మశానంలోనే ఏ మహిళ కనిపించలేదు. కానీ ఆ కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ కారును చూస్తే ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా అనిపిస్తోంది. కానీ ఈ శ్మశానం చుట్టుపక్కల గోడలు కానీ వెహికల్స్ కానీ అసలు లేవు. మరి ఆ ఏడుపు ఎలా వచ్చింది అంటారు? మేబీ ఆ కార్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన ఆ అమ్మాయిని ఇక్కడ పూడ్చారేమో, ఆ అమ్మాయే ఆత్మ అయ్యి ఇలా ఏడుస్తూ ఉందేమో. ఫ్రెండ్స్, మలేషియాలోని ఒక హాస్పిటల్లో రికార్డ్ అయిన ఈ వీడియోని చూడండి. అక్కడ ఒక వీల్ చైర్ ఎలా కదులుతూ ఉందో. ఈ హాస్పిటల్లోని డాక్టర్స్ కూడా ఈ హాస్పిటల్లో ఏదో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయని, వింత వింత విషయాలు జరుగుతూ ఉంటాయని అక్కడ జాబ్ చేయటం కూడా మానేశారు. అయితే దీన్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇక్కడ ఈ వీల్ చైర్ కదలడం మీరు చూడొచ్చు. లిఫ్ట్ డోర్ కూడా చూడండి ఎలా క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఉందో. నిజంగా ఇదంతా చూస్తే ఆ డాక్టర్స్ చెప్పింది నిజమే అని అనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ స్లైడింగ్ చేస్తున్న అమ్మాయిలను చూడండి. ఏంటి మాకేమీ వింతగా కనిపించలేదు అని అంటారా? అయితే వెనకాల అమ్మాయిని బాగా గమనించండి. ఆమె పక్కనే చూడండి, ఆమెది కాకుండా ఇంకా 2 కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు ఆమెకు ఆనుకుని మరీ ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమంటారు? ఆ అమ్మాయిని ఎవరైనా ఫాలో అవుతున్నారని మీరంటారా? అయితే ఇక్కడ ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఆ అమ్మాయి నీళ్ళలో మునిగాక ఆ అమ్మాయి మాత్రమే పైకి లేచింది. ఆ ఎక్స్ట్రా కాళ్ళు ఉన్న పర్సన్ మాత్రము నీళ్ళలో నుంచి లేవలేదు. అయితే ఆ కాళ్ళు వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటారు? అదేమైనా ఆత్మ పని అంటారా? ఇక్కడ చూడండి, ఒక మదర్ ఇంకా తన అమ్మాయి ఇంట్లో ఉన్నారు. కానీ అప్పుడే సడన్ గా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫ్రేమ్ నుంచి అలా వెళ్ళిపోగానే కనిపించకుండా పోయింది. అప్పుడు ఆ అమ్మాయి అమ్మ ఎక్కడ ఉన్నావంటూ అరుస్తూ వెళ్తుంది. వెళ్ళి వెతుకుతుంది, కానీ వాళ్ళ అమ్మ కనిపించదు. కానీ అప్పుడు ఆ అమ్మాయి అలానే ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక భయంకరమైన ఫేస్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అసలు ఆ ఫేస్ ఎవరిది అని అంటారు? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఏమైంది అంటారు? నిజంగా ఈ వీడియో చాలా మిస్టీరియస్ గానే ఉంది. కానీ మార్నింగ్ కల్లా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కనిపించేసింది. ఒక చోట మూలలో కళ్ళు తిరిగి పడిపోయి కనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నేను రీసెంట్గా ప్రపంచంలోని వింతైన గుడ్లు అలాగే చైనాలో తయారు చేసే నకిలీ పదార్థాలు అనే వీడియోస్ని చేశాను. ఆ వీడియోస్ని ఇక్కడ ఎన్కార్డ్స్లో ఇస్తాను. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీడియోస్ మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.